మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధి సత్యనారాయణ కాలనీలో పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి రహస్యంగా మూగజీవాల రక్తం సేకరిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో మటన్ షాప్ యాజమానితో పాటు నకిలీ వెటర్నరీ డాక్టర్ను కూడా అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి మొత్తం 180 రక్త ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా ఈ ఘటన మూగజీవాల రక్షణకు పెద్ద సూచనగా మారుతుంది. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధి సత్యనారాయణ కాలనీలో పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి రహస్యంగా మూగజీవాల రక్తం సేకరిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో మటన్ షాప్ యాజమానితో పాటు నకిలీ వెటర్నరీ డాక్టర్ను కూడా అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి మొత్తం 180 రక్త ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా ఈ ఘటన మూగజీవాల రక్షణకు పెద్ద సూచనగా మారుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్ చెప్పండి. రహస్యంగా మేకలు, గొర్రెలు, మూగజీవాల రక్తం సేకరిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మీడియా సమాచారంతో పోలీసులు రంగంలో దిగి కీసర పోలీస్ స్టేషన్ నుంచి పరిధిలో ఉన్న నారాయణ కాలనీలో ఘటన చోటు చేసుకుంది. ఈ నారాయణ కాలనీలోని ఈ నాగారం గ్రామానికి చెందిన నారాయణ కాలనీలో గత కొద్ది కాలంగా మటన్ షాప్ లో రక్తం సేకరించి బయటకు తరలిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఈ మటన్ షాప్ యజమానితో పాటు నకిలీ ఒక వెటర్నరీ డాక్టర్, ప్లంబర్ పనిచేసే వెటర్నరీ డాక్టర్ గా అవతారం ఎత్తాడు. అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళు ఎక్కడ తరలిస్తున్నారు, ఈ రక్తాన్ని ఎందుకు వాడుతున్నారని చెప్పి అడగా వాళ్ళు 180 రక్తం ప్యాకెట్లు కూడా వాళ్ళ దగ్గర స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ రక్తంతో ప్లేట్లెట్స్ తో పాటు కొన్ని వ్యాధులకు నయం చేసేందుకు కూడా ఉపయోగిస్తారని చెప్పి ఇక్కడ మనకు వచ్చిన ముఖ్య సమాచారం అందుతుంది. అడ్డగోలుగా ఈ మేకలు, గొర్రెల నుండి రక్తం సేకరించడం వల్ల అవి ఒక రోజు తర్వాతనే చనిపోయే ఆస్కారం ఉంది. కాబట్టి ఇది చట్టరీత్యా విధమైన చర్యగా అందరు పలువురు భావిస్తున్నారు. కానీ వీళ్ళు గత కొద్ది కాలంగా దొంగచాటుగా రాత్రి వేళల్ని ఈ రక్తం సేకరిస్తున్నారు. ఉదయం మేకలను కోసే టైంలో రాత్రి రక్తం సేకరించి ఉదయం ఆ మేకలను కోసి వారిని విక్రయించడం జరుగుతుంది. ఈ విధంగా ఈ ముఠా గత కొద్ది కాలంగా చేస్తున్నది. ఈ ముఠా ఎక్కడెక్కడ, అసలు ఇలాంటి ముఠాలు ఎక్కడ ఉన్నాయి, దాని మీద విచారణ చేసేందుకు కూడా కీసర పోలీసులు రంగంలో దిగినట్టు సమాచారం అందుతుంది. మానస, అయితే బాసి చెప్పండి, మూగజీవాల నుండి రక్తం సేకరించి అసలు ఇది దేని యూజ్ అవుతుందని అలా చేస్తున్నారంటారు? అంటే ప్రస్తుతం అయితే మనుషుల నుంచి రక్తం సేకరించి మనుషులకు కావాల్సిన సమయంలో రక్తాన్ని అందించే విధంగా ఉంటుంది. అదే రక్త ప్యాకెట్లలో మూగజీవాల రక్తాన్ని నింపి వాటిని ఎక్కడ తరలిస్తున్నారనేది పూర్తి సమాచారం తెలియాల్సింది. ఈ రక్తంతో కొన్ని రకాల వ్యాధులను నయం చేసే విధంగా దాని ద్వారా రసాయనాలు కలిపి దాంట్లో ఈ రక్త నమూనాలు సేకరించి మ్యాచ్ అయ్యే వాటికి ఈ రక్తాన్ని ఇస్తారు. దాని విధంగా ఔషధంలో కూడా వాడేందుకు కూడా ఈ రక్తాన్ని తీసుకుంటారని చెప్పి మనకు సమాచారం అందుతుంది. మానస, అయితే వీళ్ళ మీద ఎవరైనా పోలీస్ అధికారులు కానీ ఎవరైనా చర్యలు తీసుకున్నారా ఇప్పటి వరకే? అంటే ప్రస్తుతం అయితే అదుపులో తీసుకున్న నకిలీ డాక్టర్ తో పాటు ఆ షాప్ యజమాని, మటన్ షాప్ యజమానిని కూడా అదుపులో తీసుకున్నారు. ఈ రక్తాన్ని ఎవరెవరు సేకరిస్తున్నారు, ఎక్కడికి తరలిస్తున్నారు, అసలు ఈ ముఠా వాస్తవాలు ఏందో అని చెప్పి రంగం దిగిన పోలీసులు ఇప్పుడు ప్రస్తుతం అయితే విచారణ చేపట్టారు. వాళ్ళని అదుపులో తీసుకుని వాళ్ళతో విచారణ కూడా చేస్తున్నారు. మానస, ఓకే, థ్యాంక్ యూ బాసిత్.